ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జూలై 13వ తేదీ అనగా సోమవారం రోజు రోజువారీ రాశి ఫలితాల ప్రకారం ఎక్కడున్నా సరే దయచేసి ఈ 3 పనులు మాత్రం చేయకండి. ఈ 3 ప్రదేశాలకు మాత్రం ప్రాణం పోయినా వెళ్ళవద్దు. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఈ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్ళినట్లయితే ఊహించినటువంటి ప్రమాదాలు అనేవి జరిగి మీరు మీ కుటుంబము చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారండి. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తాగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. అలాగే గుప్త నిధులు, చెడు ప్రయోగాలు కూడా చేయబడును. చాలా నమ్మకమైన గురువుగారు. నమ్మకం ఉంటే ట్రై చేయండి. అసలు ఆ వెళ్ళకూడని ప్రదేశాలు ఏమిటి తెలుసుకుందాం. ఒకవేళ వెళితే మీకు ఏ రకంగా నష్టం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియాలంటే మాత్రం ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కాస్త సమయాన్ని కేటాయించి ఓపికతో ఈ వీడియోని చివరి వరకు వింటే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ఏముందిలే అని కొట్టి పడేస్తూ ఉంటాము. అంటే మనుషులకి ఏంటంటే కాస్త తేలికగా దగ్గరికి వచ్చింది ఏదైనా కానివ్వండి, అలాంటి వాటిని కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. కష్టపడి దక్కించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఈ రాశి వారికి మీరు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల, మీరు చేసినటువంటి పూజల వలన, మీ యొక్క మంచితనం వలన దైవమే ఆ పరమేశ్వరుడు ఈ వీడియో మీ కంటపడేలాగా చేశాడు. భగవంతుడు కొన్ని సందర్భాలలో కొంత మనల్ని భుజం తట్టి లేపుతున్నట్లుగా కొన్ని విషయాల్ని తెలియజేస్తూ ఉంటారు. అవి అర్థం చేసుకుంటే మనం అదృష్టవంతులం అవుతాము. ఏముందులే అని చెప్పేసి కొట్టిపడేసిన వాళ్ళు ఎంతమందో కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కనురెప్ప కాలంలో మనకి మంచి జరగాలన్నా జరగవచ్చు, అలాగే నష్టాలు జరగాలన్నా జరగవచ్చు. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మీకు జరగకూడదు. కాబట్టి ఈ వీడియో నేను కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు అని భావించి ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇప్పుడు మేము చెప్పబోయే ఆ 3 ప్రదేశాలకు మాత్రం దయచేసి వెళ్ళకండి. అలాగే మీరు వెళ్ళవలసిన ప్రదేశాలు కూడా ఇప్పుడు మేము చెబుతాము. అక్కడికి వెళితే రాబోయే రోజుల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి వారికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చేరడం వలన వారికి మీరు కొన్ని ప్రయోజనాలు అందించిన అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు విషయంలో సహాయపడతారని చెప్పుకోవచ్చు. వారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వారు అవుతారు. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారిని కనుక మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచి మనసు కలిగినటువంటి వారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు, చాలా నిదానస్తులు, నెమ్మదస్తులు. గబక్కనే ఒక మాట అనేది తూలి ఎవరిని కూడా ఒక మాట అనేది అనరు. ఎదుటి వారిని బాధపట్టే విధంగా వీరు అసలు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారంటే ఎదుటివారి దగ్గర అంటే ఎదురున్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడే విధంగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి. కానీ ఈ రాశి వారు అలా కాదండి. మీరు బయటికి కానివ్వండి, లోపల కానివ్వండి ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి మంచిని కోరుకుంటారు. జనం గురించి క్రూరత్వంగా ఆలోచించి ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలా అనేటటువంటి ఆలోచనలు వీరికి ఎప్పుడు కూడా రావు. దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు, అలాగే పెద్దలందరినీ కూడా వీరు గౌరవిస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. వారి జీవిత భాగస్వామిని కానివ్వండి, లేదంటే పిల్లల్ని కానివ్వండి, ఎంత కష్టపడినా సరే వారిని చాలా ఆనందంగా చూడడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కష్టం ఏదో మనమే పడాలి అని చెప్పేసి వారి కుటుంబం కోసం వారు రేయింబగళ్ళు కష్టపడి నిస్వార్థంగా చేసేటటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ రాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో వారు నిజంగా ఒక గొప్ప పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే వీరిలో అసలు ఎలాంటి పొరపాట్లు లేవా అని చెప్పుకుంటే మనం మంచిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలా పొరపాట్లను కూడా మాట్లాడుకోవాలి. వీరికి అప్పుడు మాత్రమే మనం చెప్పేటి ఏమిటి అంటే అప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకుని వీరి జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రాశి వారికి కొంచెము ఆవేశము, కోపము, తొందరపాటు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారి. వీళ్ళు ఎప్పటికప్పుడు నిదానంగా ఉందాము, నిమ్మలంగా ఉందాము, ప్రశాంతంగా ఉందాము. ఏదైనా సరే మన మనసుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఏదైనా సరే మితిమించి ఆలోచించకూడదు, మితిమించి పట్టించుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ అక్కడే పప్పులో కాలేస్తూ ఉంటారనమాట.
ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే క్షణం కూడా అనుకున్నంతసేపు కూడా ఆ మాట మీద నిలబడలేరు. మళ్ళీ వెంటనే జారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆవేశము, తొందరపాటుతనము, కోపము అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అలా చేస్తూ మనశ్శాంతి లేకుండా వాళ్ళకి వాళ్లే నరకం చూపించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువగా గొడవలు రావడము, ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉండటం వలన వారి కుటుంబంలో వారికి మనశ్శాంతి అనేది దూరం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఇక్కడ చెప్పినటువంటి పొరపాట్లు మీరు సరిచేసుకుని ఏదైనా సరే ఏదేముందిలే బని భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని దాని మీద మీరు భారం వేసేసి మీరు ఎంతవరకు అయితే చేయాలో ధర్మం ప్రకారం మీరు అంతవరకు చేసి మిగిలిందంతా కూడా ఆ దేవుని మీద భారం వేయండి. అంతేకాని మీరు ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ పోతే మీకు ఎలాంటి సుఖమో అనేది ఉండదు. ఈ ఒక్క విషయం మీరు తప్పక గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్ బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అండి. ఎందుకంటే మానసికంగా మీరు ఎంత నలిగిపోతున్నారో, ఎంత బాధపడుతున్నారో అనేది మీ మనసుకు మాత్రమే తెలుసు. ఆ విషయం మళ్ళీ ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి అలాంటివి జరగకూడదు, మీరు ఇప్పుడైనా సరే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనే ఆ ఒక్క ఉద్దేశంతో ఇది చెప్పడం అనేది జరుగుతుంది. ప్రయాణాలు వచ్చేసేటప్పటికి ఈ ఏప్రిల్ నెలలో మీకు ప్రయాణాల సంఖ్య అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు అది మీ బంధువుల తరపున పెళ్ళిళ్ళు కావచ్చు, ఏవైనా మీ కుటుంబ సభ్యులకి దూర బంధువులకి సంబంధించి పెళ్లి కార్యాలు కావచ్చు, ఏవైనా శుభకార్యాలు కావచ్చు, ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయడం కావచ్చు. ఇట్లా ఏంటంటే మీ ఏప్రిల్ నెలలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి ఆ ఇది అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో మీరు గమనించినట్లయితే ఎండలు కదా, మనం ఈ ఎండల్లో బయటికి ఎక్కడ వెళ్తాంలే అని అనుకున్నప్పటికీ కూడా మీరు చేయాల్సినటువంటి ప్రయాణాలు అనేవి ఏప్రిల్ నెలలో మీకు గట్టిగా తగులుతూ ఉంటాయి. ముఖ్యంగా మనము ఇందాక చెప్పుకున్నటువంటి తారీఖులు ఏవైతే ఉన్నాయో ఆ 3 రోజుల్లో కానివ్వండి, లేకపోతే ఈ ఏప్రిల్ నెల మొత్తం కానివ్వండి, మీకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి అంటే ఎంత అవసరమైనా ఎంత అర్జెంట్ అయినా సరే ఈ ప్రదేశాలకు మాత్రం వెళ్ళవద్దు. మీ ఫ్రెండ్స్ పిలిచారనో, మీ బంధువులు పిలిచారనో, లేదంటే దూరపు చుట్టరికమనో, బాగా అయినోళ్లనో, మీకు ఇలా ఎన్ని కారణాలున్నా సరే వెళ్ళవద్దు. అలా వెళితే మాత్రం మీరు దరిద్రాన్ని కొనుక్కుని తెచ్చుకున్నట్లే. శుక్రగ్రహం యొక్క ఆగ్రహానికి గురవుతారు మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే. రాహుకేతువులు కూడా తమ ఉగ్ర రూపం అనేది ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మీ జాతక ప్రకారంగా. వీటితో పాటుగా మీ పితృదోషాలు, మీ పితృశాపాలు అనేవి ఎక్కువ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం ఆగ్రహానికి కూడా మీరు గురవలసి వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ పితృదేవతలు కానివ్వండి, కులదైవం కానివ్వండి, లేదా మీరు నమ్ముకున్నటువంటి దైవం కానివ్వండి, మీరు చేసేటటువంటి పూజలు, దేవుళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని కాపాడలేరు. మీరు అక్కడికి వెళితే మాత్రం మీకు అన్నింటికీ కూడా మీకు జరగాల్సినటువంటి అన్నిటికీ కూడా మీరు సిద్ధపడి మీరు వెళ్ళినట్లే అవుతుంది. అంత నెగిటివిటీ అనేది మీకు అక్కడ ప్రవేశిస్తుంది. మీరు కష్టాలను, బాధలను, దరిద్రాన్ని కొనుక్కుని తెచ్చుకున్నవారు అవుతారు. ఇప్పటి వరకు పడేది చాలక మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటేనే ఆ ప్రదేశాలకు వెళతారు. కాబట్టి ఆ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఆ విషయాలు అనేవి మీకు తెలియవు. తెలిస్తే ఎవరు కూడా ఎక్కడికి వెళ్తాము అని కోరుకోరు. అంత చెడు జరిగిద్దని మీరు ఏదంటే మీకు తెలియకుండా వెళ్తున్నారు. మీకు తెలియక వెళ్ళి మీరు కష్టాలను చేతులారా మీరు కొనుక్కుని తెచ్చుకున్నవారు అవుతున్నారు. తెలిసినాక కూడా మీరు చేశారనుకోండి, అది మీ కర్మ, దానికి మనం ఎవరూ ఏం చేయలేం. కానీ చాలా వరకు చాలా మందికి ఇలాంటి విషయాలు కనుక తెలిస్తే జాగ్రత్త పడతారు. కాబట్టి ఈ రాశి వారికి కొన్ని విషయాలనేవి తెలపడం జరుగుతుంది. మీ జాతకం ప్రకారంగా గత కొంతకాలం నుంచి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మీరు చాలా రోజుల నుండి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు పడుతున్నారో, ఒత్తిడికి గురవుతున్నారో, అది కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే ఆర్థిక విషయాల్లో కానివ్వండి, కొన్ని పనుల్లో అడ్డంకులు రావడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఇటువంటి ఇబ్బందులకి మీరు కారణం కూడా మీరు వెళ్ళినటువంటి ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గతంలో వెళ్ళినటువంటి కారణాలు కూడా మీకు ఇప్పుడు ఇబ్బంది చూపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీ జీవితానికి చాలా ఉపయోగపడేటటువంటి వీడియో. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా వెళ్ళినటువంటి ప్రదేశాలు, ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో అయితే అసలు వెళ్ళవద్దు. ఇక ఆ ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అంటే మీకు మీ చుట్టుపక్కల, మీ ఇళ్ల పక్కల కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ రక్త సంబంధికుల్లో కావచ్చు, లేదా దూరపు చుట్టరికము, స్నేహితులు ఇలా ఎవరొకరు ఉంటారు కదా, ఇలాంటి వాటిల్లో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి మీకు చాలా బాధల్లో ఉండి కనిపిస్తూ ఉంటారు. అంటే వారి లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా వరకు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. అంటే వారు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా సరేనండి,
వాళ్ళు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మలో పాపమో లేదంటే ఈ జన్మలో ఏవైనా తప్పులు చేసి ఉన్నారో ఇలా ఏది ఏమైనా కానివ్వండి పాపం వాళ్ళది కర్మ. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఇలా ఎవరైనా ఒక్కరైనా ఉండవచ్చండి. ఎవరు ఏంటి అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉండవచ్చు. అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవడము, లేకపోతే భార్యాభర్తలు సరిగ్గా ఉండకపోవడము, వాళ్ళు విడిపోయి విడివిడిగా ఉండటము, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడము, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం కావచ్చు, లేదా కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలతో, మనస్పర్ధలతో మానసికంగా కృంగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరకు మీరేంటంటే కాసేపు వాళ్ళతో మాట్లాడదాంలే, చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు దగ్గరలో ఉంటే కాసేపు మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని, అంటే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని ఇక్కడ నేను చెప్పట్లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళై ఉండవచ్చు. కాకపోతే వాడితో మాట్లాడినప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే, వారి నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడూ కూడా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడూ కూడా ఒక నిరాశతో, నిస్పృహతో ఉంటారు. వారి మాటలన్నీ కూడా నెగిటివిటీతో ఉంటాయి. ఇప్పుడు కొంతమందిని చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడి కాస్తో కూస్తో ఉన్నటువంటి జీవితాన్ని కూడా ఎప్పుడూ నరకం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమందిని చూసినట్లయితే వారు భయంకరమైనటువంటి నష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాసేపు కూర్చున్నట్లయితే మన మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా మనం కూడా ఒక సంతోషంగా మారిపోతూ ఉంటాము. కానీ ఇలా ఎవరైతే ఇలాంటి నెగిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు కానివ్వండి, వారితో మాట్లాడినప్పుడు కానివ్వండి, లేదా ఫోన్లో అయినా సరేనండి, మనకున్నటువంటి ఆ మైండ్ కాస్త పోయి మనం కూడా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాము. కాబట్టి ఇలాంటి నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అలాంటి వారితో మాట్లాడే ప్రయత్నం అనేది చేయవద్దు. వాళ్ళ ఇంటి గడప కూడా మీరు తొక్కవద్దు. వాళ్ళకి మీరు ఫోన్లు కూడా చేయవద్దు. వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, లేదా చెడ్డవాళ్ళు కావచ్చు. ఇలా ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, అంటే వారి మాటలు ఎలా ఉంటాయి అంటే, ఏమోలే ఉందిలే, ఏందోలే మా కర్మ, మా టైం బాగాలేదు, మా జీవితాలు ఇలా పాడైపోయినాయి, ఏదోలే బతికి ఉన్నాము అని చెప్పేసి ఇలా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఇలా అశాంతితోటి దుఃఖంగా వారి మనసంతా కూడా నెగిటివ్గా నిండిపోయి ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడవద్దు. ముఖ్యంగా ఈ నెలలో, అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ 15, 16, 17 తేదీల్లో ఈ రాబోయేనటువంటి ఏప్రిల్ నెల మొత్తము కానీ వాళ్ళతో మాట్లాడవద్దు. దయచేసి వాళ్లకు దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో మాట్లాడి మీరు కూడా అలాగే మారిపోయి మీరు కూడా నెగిటివ్గా ఆలోచించేటటువంటి సమాజం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు బాధలు ఉన్నాయి కాబట్టి వారు అలా మాట్లాడవచ్చు. కానీ అదంతా కూడా దాని యొక్క ప్రభావం అనేది మన మీదే పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కాస్త నవ్వుతూ సరదాగా ఉండే వాళ్ళతో, సంతోషంగా ఉండే వాళ్ళతో, ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఉండే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం అనేవి కలుగుతాయి. జీవితం మీద ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఒక నెగిటివ్ వ్యక్తి ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు జీవితం మీద ఆశ అనేది కోల్పోయి భయాలు, దుఃఖాలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి దయచేసి వారు ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత అయినాళ్ళు అయినా సరే, వాళ్ళు ప్రాణ స్నేహితులైనా సరే, అలాంటి వాళ్ళతో మాట్లాడకుండా దూరంగా ఉండటం చాలా మంచిది. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. మీరు వెళ్ళకోని ప్రదేశాల్లో ఇది మొట్టమొదటి ప్రదేశం. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఏప్రిల్ నెలలో ఎండలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరేందంటే కాస్త ఫ్రెండ్స్ రమ్మన్నారు, బంధువులు రమ్మన్నారు అనుకుంటూ సరదాగా ఎక్కడన్నా, అంటే కాస్త నీళ్లు ఉన్నటువంటి ప్రదేశానికి వెళదాము, అక్కడ బాగా చల్లగా సరదాగా కూడా ఉంటుంది. ఇప్పుడు అసలుకే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో ఎక్కువగా హాలిడేస్ కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఒక చోట ఉండి కాస్త ఈ స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఫోనుల్లో మాట్లాడుకుని అలా ఇలా మనము ఆ ప్రదేశానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాము, ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు వెళ్తాము అనేసి, ఇప్పుడు మనకి సెలవులు వచ్చినాయి, కాస్త టైం కలిసి వచ్చింది, ఇప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ కాస్త చల్లగా ఉంటుంది, చాలా మంది వెళ్తున్నారు కూడా అని చెప్పేసి ఇట్లా వెళ్దాం, మేము వస్తాం, మీరు కూడా రండి అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ వేడిని తట్టుకోలేక కాస్త సరదాగా ఇలా వెళితే కాస్త మైండ్ అనేది ఫ్రెష్ అయ్యిద్ది అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు. అక్కడికి మీరు వెళ్ళాలి అని ఆలోచన చేయడం తప్పు కాదండి. కానీ మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ సమయంలో మాత్రం ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దండి. అలా వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే అలా వెళితే మాత్రం చాలా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు చల్లదనం కావాలి అనుకుంటే మీరు ప్రత్యేకంగా అక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదు. అలాంటి ఒక మంచి వాతావరణాన్ని మనం మన ఇళ్ల దగ్గర కూడా సృష్టించుకోవచ్చు.
ఆ ప్రదేశాలకు ఎందుకు వెళ్ళొద్దు అని ఇక్కడ నేను చెప్తున్నాను అంటే, ఆ ప్రదేశాలు అక్కడ నీళ్లు ఉన్నటువంటి లోతుని మనం ఊహించలేము. అవి నీళ్ళు ఏంటంటే మనకి చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ లోపల మనల్ని లాగేసేటటువంటి ఒక దుష్ట శక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి. అలా ఉంటాయి అని అంటే మాత్రం మీరు నమ్మలేరు. అంటే మనకు ప్రమాదము అనేది ఏ రూపంలో వచ్చి పడుతుందో మనం చెప్పలేము. అక్కడ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ పాచి పట్టినటువంటి బండలు, రాళ్ళు అలా చిన్నగా కాలు జారినా సరే మనం ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మృత్యువు ఒళ్ళోకి మనం వెళ్ళిపోయినట్లే. అలా కాలు జారి పడడం అంటే మనం మృత్యువు ఒళ్ళోకి వెళ్ళిపోయినట్లే. కాదు, ఎవరినైనా సరే మనం ఇలా పడిపోయాము అని ఒక కేక వేసి పిలిచి కాపాడమనే అవకాశం కూడా మనకు అక్కడ దొరకదు. ఎందుకంటే అక్కడ రాహుకేతువులు అలా ఆకర్షించేస్తూ ఉంటారు. రాహుకేతువులకి ఏంటంటే ఇలాంటివంటే చాలా ఇష్టం. కాబట్టి అక్కడ మృత్యు ఒళ్ళోకి మీరు వెళ్తున్నట్లుగానే మీకు లెక్క. అలా జరిగిద్ది అని గ్యారంటీ ఏముంది అని అంటే, జరగదు అని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఒకసారి అది కూడా మీరు ఆలోచించాలి. ప్రమాదం అనేది మనం అక్కడ కాస్త కాలు జారి పడిపోవచ్చు. లేదంటే మనం అక్కడ లోతు ఏముందిలే, కొంచెమే లోతుంది అని చెప్పేసి లోపలికి వెళుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు కొంచెం లోపలికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్తే ఏమైద్దిలే అని చెప్పేసి అంత లోతు ఏమీ ఉండదులే అని మీరు నడిచి లోపలికి వెళుతూ ఉంటారు. కానీ ఊహించని ప్రమాదం అనేది అక్కడే ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ అది వాళ్ళ అదృష్టము. అక్కడ ఏ లోతు ఏముందిలే అని మీరు అనుకుంటూ వెళితే మాత్రం మీరు అడుగు పెట్టిన కాడే అక్కడ విపరీతమైనటువంటి లోతు ఉండవచ్చు. లేదంటే సుడిగుండాలు ఉండవచ్చు. అందులో మీరు చిక్కుకుపోవచ్చు, పడిపోవచ్చు. ఒకసారి కనుక అలాంటి ప్రమాదం అనేది ఏది జరిగినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడడానికి అవకాశం అనేది ఉండదు. ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లే. కాబట్టి ఇలా నీరున్నటువంటి ప్రదేశాలకు మీరు పొరపాటును కూడా వెళ్ళవద్దు. ఈ సమయంలో వెళ్ళవద్దు. ఒకవేళ పొరపాటును వెళ్ళినా కూడా మీరు చాలా ఇబ్బందులు పడవలసిన సమయం అనేది వస్తుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. మీరు అలాంటి వాతావరణం, చల్లటి వాతావరణం కావాలి అనుకుంటే ఇంట్లోనే ప్రశాంతంగా బయట చాలా పచ్చటి మొక్కల దగ్గర కానివ్వండి, అలాంటి వాతావరణాలు అనేవి మీరు కొంచెం సృష్టించుకోండి. ఇలా చేయడం వల్ల ఈ రాబోయే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి మనం తప్పించుకోవచ్చు అండి. రాకేతుల నుంచి మనం కొంచెం బయటపడవచ్చు. అక్కడికి ఇక్కడికి వెళ్తే ఏమైందిలే, కాస్త రూపాయి ఖర్చు అవుతుంది అని అనుకోవచ్చు. కానీ రూపాయి ఖర్చు అవుతుంది అని కాదండి మేము చెప్తుంది. కానీ ప్రాణాలే గాలిలో కలిసిపోయిన తర్వాత ఈ సంపాదనలు ఎందుకు? మన ప్రాణం కన్నా కూడా మనకి ముఖ్యమైనది ఏదీ ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిలోనే చాలామంది పొరపాట్లు అనేవి చేసి ఎంతమందో వారి యొక్క నిండు నూరేళ్ల జీవితాన్ని చిన్న చిన్న వయసులోనే ముగించుకున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు ఈ 3 రోజుల్లో మాత్రం దయచేసి వెళ్ళకండి. జాగ్రత్త అనేది మీకు చాలా ముఖ్యం. ఇది 2వ ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇక 3వ ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏమిటి అంటే, మీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి చోట్లకు వెళ్ళవద్దు. అలాగే దీంతో పాటుగా మంత్రతంత్ర పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే పూజలు చేయటము, వాళ్ళు వీళ్ళు అట్లా అయిపోవాలి, పగతో అలా ఇది అని ఈర్ష్యతో పగతో వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలి అని చెప్పేసి చెడు పూజలు, చెడు ప్రయోజనాలు అలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న చోటుకి అసలు వెళ్ళకండి. అలాగే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ యొక్క ఎదుగుదలని చూడలేక రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు. మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. పొరపాటును కూడా వారి యొక్క ప్రదేశాలకు కానీ, వారి యొక్క జోలికి కానీ వెళ్ళకండి. ఇలా మంత్రతంత్ర పూజలు, చెడు ప్రయోగాలు, చెడు పూజలు చేసేవారి దగ్గరికి వెళితే ఏంటంటే, అలాంటి ప్రదేశాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ అనేది మిమ్మల్ని చుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా ఇబ్బంది పెట్టవచ్చు. కాస్త వాళ్ళ దగ్గర వాళ్ళ కళ్ళల్లో పడ్డ వాళ్ళని ఏవైనా ఇలా చెడు ప్రయోజనాలు చేయవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రదేశాలకు పొరపాటును కూడా మీరు వెళ్ళకండి. అలాంటి వాళ్ళ ప్రదేశాలకు మాత్రం మీరు వెళ్తే కనుక అందులో ఉన్నటువంటి దుష్ట శక్తులు, దుష్ట ప్రయోజనాలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనల్ని పట్టి పీడించే అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి నెగిటివ్ ప్లేస్కి వెళ్ళొద్దు. అలాగే వీటితో పాటుగా మీరు ఏవైనా కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఈ రూట్లో నుంచి వెళితే త్వరగా వెళ్ళవచ్చు కదా అని చెప్పేసి 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే కొంచెం శ్మశానాలు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ, అటు దారిల్లోకి వెళ్ళడం కానీ, అలాంటి వాటిల్లో కూడా కాస్త మీరు ప్రయాణాలు అనేవి తగ్గించండి. ఎందుకంటే మీ పనుల మేర మీరు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కావచ్చు, లేదంటే అర్ధరాత్రి 12 గంటలకు కావచ్చు, మీరు కొన్నిసార్లు ఇళ్లకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలా ఆ సమయాల్లో తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయాల్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమిటి అంటే, దుష్టశక్తులు అనేవి ఎక్కువగా తిరుగుతూ సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి. ఈ 3 రోజుల్లో మీకు జరగబోయే తెలుసుకున్నారు కదా. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంత మంచి జరుగుతుంది. కాకపోతే దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. సో చూశారు కదా, ఏప్రిల్ నెలంతా కూడా కాస్త జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎండల నుంచి కూడా కాస్త తప్పించుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.